సికింద్రాబాద్ లో ఉన్న స్కందగిరి టెంపుల్ కి అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు. రాసా వెళ్దాం. 4 బోండా, ఒక దోశ, సింగిల్ పూరి పట్టదాము. బాగా తిని అల్పాహారం పూజ గట్టిగా చేయాలి. సేద తీరు. మేము గుడికి రమ్మంటే రావట్లేదు కదా, మేము వెళ్ళొస్తాం మరి. ఓకే, నేను ఈ టెంపుల్కి వెళ్తా. సరే బాయ్ బాయ్. స్వామియే శరణయ్యప్ప. సో సికింద్రాబాద్ లో ఉన్న స్కందగిరి టెంపుల్ కి అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆ టెంపుల్ కి మేము ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాను. సో మాల్లో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టెంపుల్ కి వెళ్ళని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో చాలా ఫేమస్ అనమాట. అలాగే దాంతో పాటు చాలా మహిమ గల టెంపుల్ అనమాట. ప్రతి మంగళవారం 7 వారాలు మీరు వెళ్తే గనక మంచి గుడ్ న్యూస్ వింటారని చెప్పేసి అని చాలా మంది చెప్తారు. సో నేను కూడా అంతకుముందు వెళ్ళాను, చూశాను. సో ఇప్పుడు మళ్ళా ఉన్నాం కదా, స్టార్ట్ చేసాము. సో 7 వీక్స్ వెళ్ళి ఆ టెంపుల్కి దర్శనం చేసుకుని, మురుగన్ దర్శనం చేసుకొని ఈ వ్లాగ్ ని మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. మా స్వామి ఇందాక అల్పాహారం చేస్తా చెప్పేసి వెళ్ళాడు కదా, సో మళ్ళా వెనక్కి వచ్చాడనమాట. మా సుబ్రహ్మణ్య స్వామి పిలిచినట్టున్నాడు. ఈ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే పద్మారావు నగర్ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లో స్కందగిరి టెంపుల్ అని చెప్పేసి టైప్ చేయండి, ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. ఈ టెంపుల్ చాలా ఏళ్ల క్రితం చిన్న కొండపై ఉండేదంట. అందుకే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా పెద్దగా అండ్ అద్భుతంగా ఉంటుంది. ఇక స్వామి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి దర్శన సమయంలో స్వామిని అలా చూస్తూనే ఉండిపోతాం, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన రూపం. మంగళవారం సుబ్రహ్మణ్య వారం కావడంతో ఇక్కడ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సో ప్రతి మంగళవారం భక్తుల రద్దీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కార్తీక మాసం కావడంతో చాలా మంది భక్తులు టెంపుల్ లోపల దీపాలు వెలిగిస్తూ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ స్కందగిరి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తర్వాత బయటికి వచ్చాక పక్కనే కంచికామకోటి శంకర మందిర్ ఉంటుంది. ఈ మందిరంతో పాటు శ్రీ హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. స్వామి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర ఉంది ఈ టెంపుల్. సో ఇక్కడ చాలా ఇయర్స్ తర్వాత మేము స్వామిలందరూ వచ్చాము, అది మాల్తో వచ్చాము. అది చాలా
ఒక మంచి చాలా సంతోషంగా ఉంది. స్వామి దర్శనం బాగా జరిగింది. ఎలా ఉందంటే ఒక పైని తిరుచెందూరు వెళ్ళిన ఒక ఫీలింగ్ ఉంది. లోపల పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక పెద్ద విగ్రహం ఉంది. అంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు సో నేను చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. స్వామి దర్శనం అద్భుతం. సో స్వామిని చూస్తుంటే నిజంగా చూసినట్లుంది స్వామిని డైరెక్ట్ గా లైవ్ గా. ఇప్పుడు స్వామి చెప్పినట్లు తిరుచెందూరు పళని ఎలాగైతే దర్శనం ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది. సో చాలా మహిమగల స్వామి అని చెప్పేసి అని చాలా మంది నమ్మకం. ప్రతి మంగళవారం ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. 7 వారాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మంచి మన లైఫ్ లో ఒక మంచి మిరాకల్ జరిగిందని చెప్పేసి నమ్ముతారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా. స్వామియే శరణమయ్యప్ప.